రాష్ట్రంలో ప్రస్తుతం 5 ఏళ్ల చంద్రగ్రహణం నడుస్తోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట వైశ్య కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి చిర్ల జగ్గిరెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ఈ రకంగా ఫోటో ప్రదర్శన పెట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా జరుగుతున్న విషయాల్ని వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన, ఏదైతే ప్రజల్ని వేధించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాటి మీద ఈరోజు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఆడబిడ్డ నీదని చెప్పి వారికి ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండిన వారికి 1500 ఇస్తానని వారిని దగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి డిఎస్సి పోస్టులు అమ్ముకుంటున్నటువంటి లోకేష్ని ఇవాళ ఈ సభ మూలంలో అదే విధంగా నిలదీస్తూ ఉన్నాం. అలాగే రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి వారికి అరకొరగా నిధులిచ్చి రైతుల్ని నట్టేటు ముంచిన చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గతంలో జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూనే సూపర్ 6 ఇస్తాం అనేటువంటి మాట చెప్పి సూపర్ 6 కాదు సూపర్ ఫండ్గా ఇవాళ ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అనేక విధంగా వారు చేస్తున్న కార్యక్రమానికి రేపు 12వ తారీఖున ప్రజాగ్రహాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చవిచూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా నియోజకవర్గ స్థాయిలో 12వ తారీఖున ఒక ఉత్సవ రూపంలో ఈ యొక్క ప్రభుత్వం కొండ తెప్పించే కార్యక్రమం చేయాలి ప్రజలకి.